ఈ మధ్యన ఈరోజు ఒక సోషల్ మీడియాలో ఒక ఆడియో టేక్ ఒకటి వైరల్ అవుతుందండి. ఏంటంటే అది ఒక జనసేన నాయకుడు మాల కులాన్ని అతి దారుణంగా దూషిస్తూ బూతులు తిడుతూ మాట్లాడిన ఆడియో. ఏంటది ఎక్కడదంటే పీగన్నవరం నియోజకవర్గం చంటి మద్దాలని ఒక మాల సామాజిక సంబంధించిన నాయకుడు. ఆ నాయకుడిని జనసేన నాయకుడు చాలా దారుణంగా కులం పేరుతో తిట్టడం జరిగింది. ఒకసారి ఆ ఆడియో కూడా మీకు వినిపిస్తాను. ఒకసారి మీరు విన్న తర్వాత ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. పెడతాం ఒకసారి. రాజేష్ నువ్వు మర్యాదగా మాట్లాడు. నీ స్థాయి ఏంట్రా సంచి అమ్మంగా లంచోడగా లంచోడగా నా దగ్గర 10,000 తగ్గి నా మండల దగ్గర పదవ కోసం 10,000 దగ్గర లంచోడగా లంచోడగా నీ అమ్మంగా లంచోడగా నీ మాల పూకున్నాసు నీ మాల పూకున్నాసు నీ బొద్దుకు కోపంతో నీ బొద్దుకు మోటార్ కాబట్టి మీరు ఉన్నారు కదండి. వాళ్ళిద్దరికీ ఏదో ఒక సంఘటన జరిగింది. వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా దూషించుకుంటే దూషించుకోవచ్చు. కానీ ఆ జనసేన నాయకుడు కేవలం మాల కులాన్ని మాల లంజ కొడకని అతి దారుణంగా కించపరుస్తూ తిట్టాడు. మరి ఈ మాట విన్నప్పుడు పీగన్నవరం నియోజకవర్గం మాలలు కానీ లేకపోతే రాష్ట్రంలో మాలలకు కానీ ఎంతో కొంత పౌరుషం ఉంటే మరి జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ కూడా మరి మాల పౌరుషం చూపించాలి కదా. నేను ఇలా మాట్లాడితే మీకు కోపం రావచ్చేమో. ఇప్పుడు మరి గతంలో రాయసేన అని కాపులకి వ్యతిరేకంగా మాట్లాడాడు, కాపులను తిట్టాడు అని ఒక తప్పుడు ప్రచారం అయితే చేశారు. ఎందుకు తిట్టాడు? జనసేన పేరుతో ఏదైతే ఒక ఐడియాతో దాన్ని మీ ఇంట్లో ఉన్న ఆడలు 100 రూపాయలు ఇస్తే మాతో పడుకుంటారా అని రాయసేన ఒక వీడియో మాట్లాడుతుంటే దాంట్లో కామెంట్ పెట్టాడు ఒకడు, బాలాజీ జనసేన అనే వ్యక్తి. ఆ ఎవరైతే జనసేన బాలాజీ ఉన్నాడో వాడిని తిడితే అది మొత్తం తీసుకెళ్ళి కాపు కులానికి అంటగట్టారండి గతంలో. ఇదిగో కాపులు తిడుతున్నాడు రాజేష్ అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం అయితే చేశారు. మరి ఇప్పుడు వీడు పబ్లిక్గానే మాల లంచ కొడకని తిడుతున్నాడు ఎవరైతే జనసేన నాయకుడు ఉన్నాడో. మరి జనసేన నాయకులకు కానీ మరి జనసేన ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులకు కానీ మరి మాలల ఓటింగ్ అవసరం లేదంటారా? ఎన్నికల టైంలో ఇలా మాట్లాడడం అవసరం అంటారా? అసలు అలా మాట్లాడే పనే ఉంటుందండి. ఇదే మాట రాజేష్ మహాసేన అంటే బూతులు తిడుతున్నాడు, కులాన్ని అంటు పెట్టుకొని వేరే కులం మీదేమో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటారా? మరి ఇది ఎవడో మాల కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు పౌరుషం రాలేదంటారా? పైగా ఇప్పుడు రాజేష్ ఆ రోజు ఎందుకు తిట్టాడు? జనసేన బాలాజీ అనే వ్యక్తిని మరి మా ఇంట్లో ఆడవాళ్ళు ఎత్తాడు కాబట్టి తిట్టాడు. అలాగే బోరుగడ్డ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని అతి దారుణంగా తిడితే రాజేష్ ఖండించాడు. అంటే ఓ జనసేన నాయకులు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తిడితే రాజేష్ మాట్లాడతాడు, దళితులు ఉన్న ఆడవాళ్ళని కూడా తిడితే రాజేష్ మాట్లాడతాడు. అంటే ఆయన నిజాయితీగా నిబద్ధతతో ఎవరైనా ఆడవాళ్ళని దూషిస్తే ఆ ఆడవాళ్ళని తిట్టిన వాళ్ళని తిడతాడు. ఆయన తిట్టినందుకు ఈరోజు ఆయన ఒక తప్పుడు నాయకుడిగా ప్రచారం చేశారు ఇప్పటి వరకు. మరి ఇలా ఇంత పబ్లిక్గా మాల కులాలని తిడుతుంటే మరి నిజంగానే పీగన్నవరం నియోజకవర్గంలో జనసేన నెగ్గితే, జనసేన అభ్యర్థి నెగ్గితే అక్కడ మాలను ఉండెత్తారండి? అసలు బ్రతకనెత్తారా? ఇక్కడే కాదు, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా జనసేన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మాలలు అన్నవాడు ఎవడన్నా కనీసం సిగ్గుంటే మరి బాబు ఇంత దారుణంగా ఉన్నారంటే వీళ్ళు ఇప్పుడే గెలిచారంటే అసలు బ్రతకనెత్తారా దళితులని? అసలు మరి ఆ రోజు రాయసన్న ఇంట్లో ఆడవాళ్ళంటే తిట్టాడు కోపంగా, దాన్ని తీసుకెళ్ళి కాపు కులాలు మొత్తానికి అంటించేశారు. వీడు ఎవడో బోగ్గాడు ఆడు పబ్లిక్గా మాల కులాలనే తిడుతున్నాడు. ఖచ్చితంగా పౌరుషం ఉంటే, మాలన్నాడు ఎవరికంటే పౌరుషం ఉంటే జనసేన ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఓటమి చూడాలి. మళ్ళీ మన ఎందుకంటే వాళ్ళకి అధికారం ఇస్తేనే ఈరోజు మనకు తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అతి సామాన్యుడైన రాజేష్ మహాసేన 5 సంవత్సరాలు దళితుల మీద జరుగుతున్న అన్యాయాల మీద కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద కానీ ఆయన పోరాడుతూ 30 కేసులు పెట్టించుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడితే అతి కుట్రతో అతి దారుణంగా దళితుడు అసెంబ్లీకి వెళ్ళాల్సిన పని ఏంటి? అది ప్రశ్నించే దళితుడు. చాలామంది దళితులు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు వింటారు కాబట్టి వాళ్ళు ఇచ్చుకోవచ్చు. కానీ ఇంతమంది అన్యాయం మీద పోరాడే ఒక యువకుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తే రానున్న రోజుల్లో మనకి ఇబ్బంది అని కుట్రపూరితంగానే ఈరోజు రాజేష్
అసెంబ్లీలో అడుగు పెట్టకుండా వెనక్కి లాగడం జరిగింది. మరి ఈరోజు ఇంత దారుణమైన సంఘటనలు చూసుకుంటూ వచ్చినప్పుడు ఆ రోజు రాజసేన మాట్లాడిన తప్పే ఉందనిపిస్తుంది. మరి ఒక జనసేన నాయకుని, ఒక జనసేన కార్యకర్తను తిడితే అది తీసుకెళ్ళి కాపు కులానికి అంటగట్టారు. ఈడెవడో బోగ్గాడు ఆడు తీసుకెళ్ళి మాల కులాన్నే తిట్టాడు. మరి ఇంక మనం ఇంకా ఇంకెంత దాన్ని నమ్మాలి నాకే అర్థం కాలేదు అసలు. వాళ్ళని నమ్మి వాళ్ళకి ఓట్లేసి నెగ్గిస్తే వాళ్ళు మళ్ళీ మన ఇంట్లో ఆడవాళ్ళని తిడతారు, మనల్ని తిడతారు, మన కులాన్ని తిడతారు, కించపరుస్తూ మాట్లాడతారు, చులకనగా చూస్తారు. మరి జనసేన ఆయన ఉన్నారో, జనసేన అధ్యక్షులు ఉన్నారో, మరి ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖండించినట్టు వెయిట్ చేద్దాం. ఎందుకంటే 2 రోజులు చూడాలి ఎవరికైనా. ఎందుకంటే ఇది పెద్ద విషయం అవుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మాలను తిట్టారు కదా, బొక్కాలు పట్టించుకోరు, వాళ్ళు ఎవడికాడే నాయకుడు, ఎవడు గొప్పాడు చెప్పుకుంటాడు, అందుకని వీళ్ళు ఎప్పుడు కలిసి ఉండరు. కాబట్టి ఎవరినైనా మనం అనొచ్చని ఇలాంటి బోగులు అంజోడుగులు అందరూ మనల్ని అంటున్నారు. నేను ఆయన వ్యక్తిగతంగానే అన్నాను, ఆయన కులాన్ని అనలేదు. ఆడు మాత్రం కులాన్ని అన్నాడు. అన్నాడు కాబట్టి మేమన్నాం. ఇప్పుడు ఏదైనా గొడవ జరుగుతుందండి, ఆ గొడవలో ఆడు మనం తిడతారు, మనం వాళ్ళు తిడతాం, ఆ గొడవతో అయిపోద్ది. అలాగే రాజేశాన్ని కూడా ఆ రోజు మన ఇంట్లో ఆడవాళ్ళు 100 రూపాయలు ఇస్తే పడుకుంటారని ఒక కామెంట్ పెట్టాడు. దాంతోపాటు రాజేశాన్ని తిట్టాడు, అది అక్కడితో అయిపోయింది. కానీ వీళ్ళు తీసుకెళ్ళి కులానికి అంటగలిపారంటే, కులానికి అంటగలిపి ఆ కులం నాయకులు కూడా కొంతమంది దాన్ని సపోర్ట్ చేసుకొచ్చారు. ఎందుకు? రాజేశాన్ని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా ఏదో ఒక రకంగా కుట్ర పని కులాన్ని అందరికీ ఆపాదించాలి దీన్ని, కులాన్ని అందరికీ ఆపాదించారు. ఆ రోజు కాపులందరినీ తిట్టాడు అని. మరి ఈరోజు మాలను అందరం తిడుతున్నాడు వీడు. మరి మాలకు పౌరుషం ఉంటే జనసేనకు పోటీ చేసే ఖచ్చితంగా ఆ స్థానాల్లో బుద్ధి చెప్పాల్సిందే. లేదు, ఎందుకంటే మనం ఎవరికన్నా మనం గౌరవిస్తే అవతలడు గౌరవిద్దాం, ఆడు మనం గౌరవించకపోతే అవతలడు కూడా గౌరవించేది ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ పరిస్థితి మీద జరుగుతుంది అని ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే చాలా మంచిది. అంటే ఆడు తిరిగితే మనం పడాలి, ఆడు కొడితే మనం పడాలి, ఆడు ఏది చెప్తే అది చెయ్యాలి మనం. కానీ మనం తిరగబడి మన స్వాతంత్రంగా మనం పోరాడితే మాత్రం ఇలాంటి వాళ్ళకి నచ్చదు. ఈరోజు రాజేష్ మహాసేనని వెనక్కి రావడానికి కారణం మన బలహీనతే. ఆ రోజు కాపులను తిట్టకపోయినా కాపులందరూ తిట్టాడని తప్పుడు ప్రచారం చేసి వాళ్ళందరూ ఏకమయ్యారు. ఈరోజు రాజేష్ మహాసేన ఒక దళితుని, ఒక మాల కులస్తుని అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటే ఎవడైనా కనీసం మాలలో ఎవరైనా మాట్లాడారా? అసలు స్పందించరు. ఎందుకంటే మనం ఎవరికాడే నాయకుడు కాబట్టి మనల్ని అలా వాడుకొని ఉంటారు. ఉన్నంతకాలం ఏ ఒక్కడు కూడా అలా పోరాటం చేసి అలా ఎదుగుతారనుకున్న ఎవరిని కూడా వెళ్ళనివ్వరు. వాళ్ళందరూ ఏకమైపోతారు. ఇప్పుడు మనం ఏకమైతే తప్పే ఉంది. మనం కూడా బుద్ధి చెప్పాలి కదా. ఇప్పుడు మన మాల కులాన్నే తిడుతున్నాడు. మరి అలాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే ఎలాగా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం పోటీ చేస్తున్నారండి. మరి అక్కడ మాలలు లేరంటారా? ఇప్పుడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ధర్నాలు చేసిన అవసరం లే, ఓటుతో బుద్ధి చెప్తే చాలు. ఓటు వేసేటప్పుడు ఇటు మమ్మల్ని తిట్టించాడు రేడు, ఇప్పుడే ఎలా ఉన్నారంటే పార్టీ నెగ్గి వాళ్ళు కూడా నెగ్గితే అసలు మమ్మల్ని బతకనెత్తరి రాష్ట్రంలో ఆలోచించుకుని ఉంటే ఓటుతో బుద్ధి చెప్పాలి. ఓటుతో బుద్ధి చెప్పకపోతే ఇలాంటి వాళ్ళందరూ రెచ్చిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కడో ఆడియో విన్నప్పుడు ప్రతిసారి ఇద్దరు గొడవడుకున్నారు, పర్సనల్గా ఏదో అనుకోవచ్చు. ఎందుకు మధ్యలో కులం ఏం చేసింది? మరి అదే మాట మేము లేదా రాజేష్ అని అంటే ఈరోజు హాట్ టాపిక్. వీళ్ళందరికీ కులాన్ని తిట్టేసాడు రాజేష్, లేదా మహాసేన కులాన్ని తిట్టేశారని ఒక హాట్ టాపిక్గా మార్చేసి దాన్ని మొత్తం వైరల్ చేసింది. అదే ఎవడో ఒకడో మాల కులాన్ని అందరినీ తిరిగితే మాత్రం మనం సైలెంట్గా చేతులు పెట్టుకొని కూర్చోవాలి. ఇది మన పరిస్థితి. దౌర్భాగ్యం ఏంటంటే ఎవడికాడి విడిగా ఉందని చెప్పి ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఎవడో ఎందుకు ఏం మాట్లాడాడు, ఆ రోజు ఏంటి పరిస్థితి, ఆ రోజు అయిపోయిన సంఘటన ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు రాజేష్ మహాసేన క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకి పక్షాన్ని నిలబడిపోతాడు అండగా ఉంటే ఇతను అధికారంలో ఇతనికి పదవి వచ్చిన వీళ్ళకే సపోర్ట్గా ఉంటాడని చాలామంది అపోహపడుతూ ఈరోజు రాజేష్ మీద తప్పుడు ప్రచారం చేసి ఇంతమంది ఏకమయ్యి ఆయన్ని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన తప్పించడానికి వీళ్ళందరూ కారకులయ్యారు. మరి ఎవడైతే తప్పుడు ప్రచారం చేశారో దళితుల ఓట్లు అవసరం లేదా, ముస్లిమ్స్ ఓట్లు అవసరం లేదా, క్రైస్తవ ఓట్లు అవసరం లేదు. వీళ్ళ ముగ్గురు ఓట్లు లేకుండా ఏ పార్టీ అయినా నెగ్గగలుగుతుందా? ఏ పార్టీ అయినా నెగ్గగలుగుతుందండి అసలు? అంటే
వీళ్ళ ముగ్గురు ఓట్లు కావాలి కానీ వీళ్ళ ముగ్గురు పక్షాన దళితుల పక్షాన, మైనారిటీ పక్షాన, క్రైస్తవుల పక్షాన మాట్లాడగలిగే ఒక నాయకుడు మాత్రం వాళ్ళకి అండగా ఉంటే అలాంటి వాళ్ళు వెనక్కి లాగేసి తప్పించేస్తారా? మరి మనం ఎందుకు ఓటు వేయాలి వీళ్ళకి? మనం ఎందుకు ఓటేసి నెగ్గించాలి వీళ్ళకి? వీళ్ళన్నా ఎక్కువ లేకపోతే వీళ్ళైనా తోపులా? ఎవరి కోసం మాట్లాడతారు? ఇందులో ఏ సంఘటన జరిగితే మాట్లాడారు ఇప్పుడు దాకానే? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో దళితులకు అన్యాయం జరుగుతుంది ఏ ఒక్కడో మాట్లాడకపోతే అప్పుడు మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి రాజేష్ మహాసేన. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మాట్లాడింది రాజేష్ మహాసేన. ఏ ఒక్కడు మాట్లాడలేదు, వెళ్ళిపోయారు వీళ్ళంతా. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు ఇంత అన్యాయంగా అవమానపరిచినట్టే యాక్చువల్గా. కానీ ఆ రోజు కులాన్ని తిట్టకపోయినా కులాన్ని తిట్టాడని మీరు అందరూ తప్పుడు ప్రచారం చేశారే. మరి ఈరోజు కులాన్నే డైరెక్ట్గా తిడుతున్నాడు వీడు. మరి ఇది జనసేన వర్తించదా? మొత్తం ఎంటైర్ జనసేన వెనకాల నుంచి మాలని దళితులను తిట్టించింది. ఎంటైర్ మొత్తం జనసేన పార్టీ వెనకాల ఉండి ఈరోజు అక్కడికి కొమ్ములు ఇచ్చి ఈరోజు మాలల్ని బండ బూతులు తిట్టించింది. అటు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాల్సిందే, అర్థం చేసుకుంటారని. ఎందుకంటే ఆ రోజు రాజేశాన మీద తప్పుడు ప్రచారం చేసే ఈరోజు ఇన్ని కుట్రలు పన్ని ఆయన్ని వెనక్కి లాగేసామని నవ్వుకుంటున్నారు తప్ప కానీ ఆయన ఓ మెట్టిక్కడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీ అందరికీ ఆయన ఒక రాత్రి కళలో వచ్చి ఉంటాడు. మరి అమ్మాయి ఈయన అధికారంలో ఉంటే, ఈయన ఒక పదవి ఉంటే వన్ సైడ్ వీళ్ళ పక్షాన్ని నిలబడిపోతాడు, వీళ్ళ పక్షాన్ని ఉంటే ఇలా బలం ఉండిపోద్ది అని భయంతో రాజసేనని వెనక్కి లాగడం జరిగింది. కానీ ఈయన ఎప్పుడు కులాన్ని ఎప్పుడు తిట్టలేదు. ఆయన ఆ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిన వ్యక్తిని తిట్టాడు, దాన్ని కులానికి ఆపాదించారు అంతే. ఒకసారి అర్థం చేసుకుంటారని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలా ఎవడైతే కులాహంకారంతో మాట్లాడుతున్నాడో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి మీ అందరూ ఓటుతో ప్రతి ఒక్కడు ఓటేసేటప్పుడు ఆలోచించి ఎవడైతే కులాహంకారం చూపించి కులాలను ఎలా తిట్టిస్తున్నాడో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని మాత్రం కోరుకుంటూ